ప్రతివాడు కాలాన్ని కరెక్ట్గా వినియోగిస్తే వాడు విజేత. అందుకే ప్రతి టైం విజయం మేనేజ్ చేసేవాడు 4 పాయింట్లు నేర్చుకోవాలి. ఈ టైంని ఒక షిప్తో పోల్చాడు కవి. షిప్ అంటే పడవ, SHIP. ఎస్ అంటే సెల్ఫ్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు. అది షిప్, సెల్ఫ్. అంటే జితేంద్ర అంటే నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, అది సెల్ఫ్. హౌస్ అంటే ఇంటికి చచ్చగలమన్నారు. మన ఇల్లుని ముందు సాధించాలి. అంటే ఇల్లు అంటే కుటుంబమే, కానీ జగమంత కుటుంబం, ప్రపంచానికి కుటుంబం కూడా బాధించిన ఉన్నారు. అది మంచిదే. మన హౌస్ కంట్రోల్ చేయాలి. హౌస్ అంటే మన సెల్ఫ్, తర్వాత మన చుట్టుపక్కల వాతావరణంలో అంతా పవిత్రంగా పాజిటివ్గా ఉండాలి. అది కంట్రోల్, రెండో కంట్రోల్. క్రమశిక్షణలో రెండో పాయింట్ అర్థమైంది. 3 ఇండస్ట్రీ ద్వారా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లైఫ్లో ఎలాగైతే ఓడకి ఎలాగైతే దిక్సూచి ఉంటుంది, లైట్ హౌస్ ఉంటుందో అది తెలుసుకొని ఆ వైపు ప్రయాణం చేయడం, దీన్ని గోలింగ్, ప్లానింగ్ అంటారు. అది అర్థమైంది ఉంటాను. 4 P అంటే పాపులేషన్. మీరు ఎప్పుడైతే ఇల్లు, మీ సెల్ఫ్ జయించారో, P అంటే పాపులేషను. పబ్లిక్లో మీ వ్యూస్ స్ప్రెడ్ చేసి, మీ మిషను, మీ ఫిలాసఫీ, మీ గైడెన్స్ సమాజం ఉపయోగపడే విధంగా సమాజం మనకి ఎంత ఇచ్చింది. సమాజంలో ఒక కళాకారుడే కానీ ప్రతి వారికి మనం ఎదిగామంటే సమాజం ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. తిరిగి సమాజానికి ఏది ఇవ్వాలి. ఉదాహరణకి తల్లిదండ్రులు మనం కనిపించారు, తల్లిదండ్రులు దేవతలు, కనిపించిన దేవతలు. తల్లిదండ్రులకి రుణాలు తీర్చుకోవాలి బాధ్యత ఉందో, సమాజానికి కూడా మనం రుణం తీర్చుకోవాలి. అది P అంటే పబ్లిక్ పార్టిసిపేషను, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది మార్గము. షిప్పుడు మన జీవితాన్ని షిప్తో పోల్చి, షిప్పుడు కరెక్ట్ నడిస్తే ఎలాగైతే ఉంటుందో